మీకు 10th క్లాస్ పరీక్షలు ఏ విధంగా రాయాలి, లేదు 9th క్లాస్ నుండి వచ్చిన వారైతే 9th క్లాస్ పరీక్షలు ఏ విధంగా రాయాలి అనే అంశం గురించి నిష్ణాతులైన సైకాలజిస్టులు మరియు విద్యావేత్తలు, కొంతమంది టెక్స్ట్ బుక్ రైటర్స్ కూడా మీకు ఆ యొక్క అవగాహన కలిగించేందుకై ఏర్పాటు చేశాము. ప్రప్రథమంగా నెల్లూరులోని ఏకైక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మరియు హిప్నోథెరపిస్ట్ విద్యావంతులు అయిన డాక్టర్ వి సురేష్ బాబు గారిని మీకు సెషన్ తీసుకోవాల్సిందిగా, మీలో స్ఫూర్తి నింపి విద్య ఎలా ఉండాలి, చదువు ఎలా ఉండాలి అనే విషయమై మీకు అవగాహన కల్పించేందుకు మన డాక్టర్ వి సురేష్ బాబు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. సార్, వెల్కమ్ సార్. సురేష్ సార్, హీ ఈజ్ ఎ వెరీ డైనమిక్ మ్యాన్. He is a very dynamic man. He is a psychologist and he is also a hypnotherapist. He can hypnotize you also. Sir, all the best. So please take the session, sir. Yes. Good afternoon. గట్టిగా గుడ్ ఆఫ్టర్నూన్. సూపర్. రైట్, ఇక నా క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కండిషన్, ఐ కాంటాక్ట్ టు ద టీచర్ ఆర్ స్పీకర్. ఐ కాంటాక్ట్ చేయాలా, ఇటు అటు తిరగడము ఇటు అటు చూడడం ఉండకూడదు. ఉంది అంటే ఆయన ఇక్కడికి పిలిచి హిప్నటైజ్ చేస్తా. ఓకేనా బాబు? అందరికి వస్తాయి, నోట్స్లు అందరికి ఉన్నాయి, స్నాక్స్ అందరికి ఉన్నాయి, అందుకని వరి అవ్వద్దు. రైట్, స్టేజ్ మీదకి పిలుస్తాను. ఒక అమ్మాయి ఇటు అటు తిరుగుతుంది, అమ్మాయిని పిలిచేశాను. పిలవగానే అమ్మాయికి షివరింగ్ స్టార్ట్ అయింది. కళ్ళు తిరిగి పడిపోద్ది అనుకున్నా, ఎందుకు లేని అక్కడే కూర్చోమన్నాను. ఇప్పుడు మిమ్మల్ని పిలిచి చిన్నప్పుడు చదివిన వేమన పద్యం చదివిస్తా. ఓకేనా? అందుకని అలర్ట్గా ఉండాలా. ఎవ్రీబడి కెన్ అలర్ట్. రెడీ? నేను 1 నుంచి 10 వరకు లెక్క పెడతాను. 10 అనే శబ్దం వినిపించిన తర్వాత చప్పట్లు కొట్టాల. 1 2 3 4 5 6 7 8 9 10. నేను ఇలా అంటే సౌండ్ పెరగాల, ఇలా అంటే తగ్గాల, ఇలా అంటే పెరగాల, తగ్గాల, పెరగాల, తగ్గాల. సూపర్ సూపర్ సూపర్. మరలా 1 to 10 లెక్క పెడుతున్నా. 7 శబ్దం వినిపిస్తే అది ఎగిరిపోవాల. 1 2 3 4 5 6 8. హలో హలో 7 అంటే చప్పట్లు కొట్ట, మన 7 మిస్ అయింది. ఓకే ఓకే. ఆ బుక్స్ అందరికి వస్తాయమ్మా, మీరేం కంగారు పడద్దు. రైట్, ఇక నేను మీకు సార్ అక్కడ స్పీడ్గా డిస్ట్రిబ్యూషన్ చేయండి సార్. 25కి వచ్చినాం. ఇక్కడ నుంచి చాలా విషయాలు నేర్చుకొని అద్భుతంగా సక్సెస్ అవ్వడానికి మనం ముందుకు వెళదాం. ఈ మధ్యకాలంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో చాలా హై స్కూల్స్లో మోటివేషన్ క్లాస్ ఇస్తూ వస్తున్నాను. సుమారుగా 1,40,000 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చాం. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాం. దీంట్లో నేను డిజైన్ చేసిన 5P కాన్సెప్ట్ మీకు ఇప్పుడు నేర్పిస్తున్నాను. ఇట్స్ ఎ సీక్రెట్, బట్ ఇట్ విల్ బి ఓపెన్. 5P కాన్సెప్ట్స్ని మనం ముందుకు వెళదాం.
చాలా సంవత్సరాల క్రిందట మీలాగే ఒక పిల్లవాడున్నాడు, మీలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివాడు, మీలాగే 10th క్లాస్ పరీక్ష రాశాడు. 10th క్లాస్లో ఇంగ్లీష్ 35, మ్యాథ్స్ 36, సైన్స్ 36. కానీ ఈరోజు నార్త్ ఇండియాలో ఒక స్టేట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అతను తుషారా అనే ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్గా కంటిన్యూ అవుతున్నాడు. 35 మార్కులు 36 మార్కులు వచ్చిన ఒక వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అంటే 35 ఈజ్ ద లీస్ట్, బార్డర్ కాదు, డెడ్ లైన్. దాంట్లో నుంచి బయటపడి సక్సెస్ అయ్యాడు. డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ వన్ కెన్ డూ, ఎవ్రీబడి కెన్ డూ ఇట్. మనము చేయగలం, మనము చూడగలము, మనము సాధించగలం. క్లాస్ ఏదైనా పర్వాలేదు, మీ అటెన్షన్ లెవెల్స్ పెంచుకోవాలా. ఇప్పుడు ఎలా వినాలి, క్లాస్లో ఎలా వినాలి? వినేటప్పుడు ఫస్ట్ థింగ్ ఐ కాంటాక్ట్ టు ద టీచర్. మీ అందరూ ఐ కాంటాక్ట్ చేయాలా. ఏ బాబు బ్లాక్ షర్ట్, నేను పిలవాల్సి వస్తుంది, జాగ్రత్త. ఐ కాంటాక్ట్ టు ద టీచర్. రెండవది, చక్కగా మీరు కూర్చోవడం చేయాలా. మూడవది, ఇటు అటు తిరగడము, ఇటు అటు తలదిప్పడం అనేది ఉండకూడదు. ఇక నాలుగవది, ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ అన్నీ పక్కన పెట్టాలా. ఓన్లీ ఫోకస్, నా క్లాస్ని ఫోకస్ చేస్తూ ఉండాలి. ఈరోజు నేను డిజైన్ చేసిన 5P కాన్సెప్ట్స్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఈ 5P కాన్సెప్ట్స్ తీసుకొని సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. 10th క్లాస్ పరీక్షలు ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఓన్లీ ఎన్ని రోజులండి? 80 90? ఓన్లీ 90. అందువల్ల 10th క్లాస్లో ఈజీగా, సీక్రెట్గా, అసలు చాలా ఈజీగా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడానికి ఈ టెక్నిక్స్ మీకు అర్థమవుతాయి. మొట్టమొదటిగా మీరు అసలు ఇప్పుడు ఎలా ఉన్నారు చెక్ చేసుకోండి. అందుకనే సైకాలజిస్టులు డిజైన్ చేసిన స్వాట్ అనాలిసిస్ అంటాము, SWOT. నీలో స్ట్రెంగ్స్ ఏంది, నీలో వీక్నెస్ లేంది, ఆపర్చునిటీస్ ఏంటి, T ఫర్ థ్రెట్స్, నీకున్న ప్రమాదాలు ఏంటి, ఫస్ట్ అది గమనించాలా. అసలు నువ్వు 590 రావడానికి నీలో కారణాలు ఏంటి? పోయిన సంవత్సరం ఒక పాపకి 600కి 600 వచ్చింది. నేహాంజలి అనే అమ్మాయి, స్కూల్ పేరు కూడా నేను చెప్పను, ఆ అమ్మాయికి 600కి 600 వచ్చింది. ఆ అమ్మాయికి 600కి 600 వచ్చినప్పుడు మనకెందుకు రావు? తేగలమా? నేను ఈ మధ్య చాలామంది పిల్లల్ని గమనిస్తున్నాను, 598, 596, 595 వస్తున్నాయి. మనకెందుకు రావట్లేదు? ఉదయం ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్ పిల్లల్ని తీసుకొచ్చారు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు. ఎందుకంటే నేను ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చాను కాబట్టి నాకు మీ పట్ల బాధ్యత 1,00,000 రెట్లు ఉంది. అందుకని మీరు ఎదగాల అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ మీకు ఇస్తున్నాను. అందుకని డియర్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, మీ స్వాట్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు నవంబర్ నెలలో ఎలా ఉన్నారు, డిసెంబర్లో ఎలా ఉన్నారు? సరిగా లేరా? బిహేవియర్లో కరెక్ట్ లేదా? యాటిట్యూడ్ కరెక్ట్ లేదా? చదువులో కరెక్ట్ లేదా? ఫోకస్ సరిగ్గా చేయట్లేదా? అటెన్షన్ సరిగ్గా చేయట్లేదా? బుర్ర నీ బ్రెయిన్కి ఎక్కట్లేదా? అసలు నువ్వు చదివింది నీకు గుర్తు రావట్లేదా? ఇవన్నీ అద్భుతమైన స్టడీ ప్లస్లో మీకు ఎక్స్ప్రెస్ చేస్తాను. ఇవి సీక్రెట్స్ అండి, ఎవరు ఎక్కడ ఎప్పుడు చెప్పని విషయాలే నేను మీకు చెప్తున్నాను. వాస్తవానికి అందరికీ 8th క్లాస్ నుంచి అందరికీ తెలుసు 143 అంటే అందరికీ తెలుసు. 143 అంటే ఏంది చెప్పండి? 143 అంటే ఐ లవ్ యూ అని అర్థం. అదేవిధంగా 143 అంటే ఐ హేట్ యూ అని అర్థం, ఓకేనా? కానీ ప్రపంచంలో చాలామందిని సక్సెస్ఫుల్గా చేసిన మెథడ్స్లో 147 మెథడ్ ఒకటి మీకు అది చెప్తున్నాను. ఏంటది? 147. ఈరోజు ఇక్కడ నుంచి మీ సార్లకి, మీ టీచర్లకి, మీ పేరెంట్స్కి నేను 147 మెథడ్ ద్వారా ఒక అద్భుతమైన 600కి 600 తీసుకుంటున్నాను. 147లో ఫస్ట్ మీ సారు ఎలా చెప్తాడో బాగా వినాలా. మీ సార్ ఎలా చెప్తాడో, మీ మేడం ఎలా చెప్తాడో చక్కగా వినడం స్టార్ట్ చేయాలి ఫస్ట్ డే. తర్వాత ఇదే ప్రోగ్రెస్ని 4th డే చదవండి, మరలా సేమ్ 7th డే చదవండి. 1 అవర్ 1 అవర్ 1 అవర్, 1st 4th 7th.
మీరు ఏమైతే సార్ చెప్పారో మీ మైండ్లో జెరాక్స్ మిషన్ లాగా ఉండిపోద్ది. దిస్ ఈస్ కాల్డ్ 147 మెథడ్. కొన్ని లక్షల కోట్ల మంది వారి యొక్క ప్రణాళికను విద్యలో మార్పు చేసుకుంటున్న సిస్టమ్ ఇది 147 సిస్టమ్. అందుకని ఇఫ్ వన్ కెన్ డూ, నేను చేయగలను, నేను మార్చగలను, అందుకని మీరు మారాలి. చదువులో చాలా స్ట్రాంగ్ ఉండాలి. మీకోసం మీ అమ్మ, మీ నాన్న, మీ గురువులు, మీ టీచర్లు వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. మీ గెలుపు కోసం వెయిట్ చేస్తున్నారు. సమాజంలో ఒక అద్భుతమైన వ్యక్తిగా మారడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు మొట్టమొదటిగా చేయాల్సిన పని, నేను గత సంవత్సరంలో 1,40,000 మందికి ఇచ్చిన 5P ప్రోగ్రామ్, దీని ద్వారా దాదాపుగా 600కి 600 రీచ్ అయ్యారు, 598 రీచ్ అయ్యారు, 596 వచ్చాయి. ఇఫ్ వన్ కెన్ డూ, యూ కెన్ డూ. అందుకని ఏంటి 5P? ద ఫస్ట్ P. మీరు చేయాల్సిన మొట్టమొదటి పని, ఈ రోజు నుంచి మీ స్టడీస్లో మీరు ఎంతవరకు లాస్ట్ ఎండింగ్ స్టడీ ఉందో బాబు, ఆ స్టడీని చివరి వరకు మీరు ఈ 5Ps అప్లై చేయాలి. ద ఫస్ట్ P ఈస్ కాల్డ్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్, పిన్ టు పిన్ లెర్నింగ్. పిన్ టు పిన్ లెర్నింగ్ చేస్తేనే నీట్ ఫ్రీ సీట్ వస్తుంది. నీట్లో ఫ్రీ సీట్ వచ్చిందంటే మీ నాన్నకి మీ అమ్మకి నువ్వు 3 కోట్ల రూపాయలు గిఫ్ట్ ఇచ్చినట్టు. పే సీటు మనం చేయలేం. పే సీటు కొనాలంటే 2-3 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది. ఫ్రీ సీట్ అయితే 3 కోట్ల రూపాయలు. మీ నాన్నకి నువ్వు 3 కోట్ల రూపాయలు గిఫ్ట్ ఇవ్వబోతున్నావు. అందుకనే యూ హ్యావ్ టు లెర్న్ ద పిన్ టు పిన్ లెర్నింగ్. ఎలా ఉండాలో తెలుసా? లెర్నింగ్ స్పీడ్గా ఉండాలా, వేగంగా ఉండాలా, యాక్టివ్గా ఉండాలి, చురుగ్గా ఉండాలా. అటు నుంచి ఎవరైనా వస్తున్నారో వాళ్ళని తిరిగి చూశారనుకోండి, కరెక్ట్ కాదు మీ లిసనింగ్. మీ లిసనింగ్ కంప్లీట్గా సార్ ఏం చెప్తున్నాడు దాని మీదే ఉండాలా. భారతదేశంలో జరిగిన ఒక సంఘటనను మీకు చెప్పాల్సి వస్తుంది. మ్యాథమెటిక్స్ సార్ చెప్పాడు, బాబు అందరూ తెల్లవారుజామున 5 గంటలకి మ్యాథ్స్ క్లాస్కి రండి అని చెప్పాడు. అందరూ వచ్చారు, అందరూ కూర్చున్నారు. మొట్టమొదటి బెంచ్లో కూర్చున్న మొట్టమొదటివాడికి ఆలోచన మారింది. అరే మా సారు నా కోసం 5 గంటలకు రమ్మన్నాడు, 5 గంటలకు క్లాసు వింటాం, తెల్లవారుజామున 5 గంటలకు వినాలంటే ఆ పెద్ద ఆయన మ్యాథ్స్ చెప్పాయన 3 గంటలకు లేచి 15 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటూ వచ్చి నాకు మ్యాథ్స్ చెప్తున్నాడు. నేను వినకుంటే నేను మనిషినే కాదు, నేను వినకుంటే నేను ఒక పనికిమాలినోడిని, నేను వినాలా అని వినడం స్టార్ట్ అయింది. ఇలా రోజులు గడిచే కొద్దీ ఆ పిల్లవాడు భారతదేశానికి గొప్ప సంస్థగా ఉంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ అయ్యాడు. మన తెలుగోడు దువ్వూరు సుబ్బారావు. కొడదాం చప్పట్లు. నేను ఎందుకు ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నా అంటే, దట్ ఈస్ కాల్డ్ ఎంపాథటిక్ లిసనింగ్. మీరు ఈ రోజు నుంచి మీ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో జగనన్న గోరుముద్ద కావచ్చు, చంద్రన్న ఇంకొకటి కావచ్చు, ఇవన్నీ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. వీటికన్నా ఎంపాథటిక్ లిసనింగ్ని స్కూల్స్లో పెట్టాలి. ఎంపాథటిక్ లిసనింగ్లో వచ్చేసరికి మీ ఆలోచనలో, మీ మైండ్లో ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, మీ పాజిటివిటీ, మీ కాన్సన్ట్రేషన్, మీ అటెన్షన్, మీ అండర్స్టాండింగ్ పెరగాల. లేదంటే ప్రభుత్వం మీకోసం పెడుతున్న చదువులు 0. ఒక స్టూడెంట్ మీద గవర్నమెంట్ స్కూల్లో ప్రతి నెల 8,000 రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 8,000 ఖర్చు పెడుతుంది. సంవత్సరానికి దగ్గర 1,00,000 రూపాయలు ఒక స్టూడెంట్ మీద ఒక క్లాస్లో ఖర్చు పెడుతుంది. 10 సంవత్సరాలు దగ్గర మీకు 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది. 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు తినేసి పడుకొని రెస్పాన్స్ లేకుంటే నువ్వు ఆలోచించాలా? అరే నా ప్రభుత్వం నా కోసం పెడుతుంది, నా దేశం నా కోసం ఇస్తుంది, నేనేం చేయాలా? నేను ఎందుకు చదవకూడదు? నా దేశం కోసం నేను ఏదో చేయాలా. ముందు మా అమ్మ గెలవాలా, మా నాన్న గెలవాలా, మా సార్ గెలవాలా. వీళ్ళు గెలవందే నా జీవితం వేస్ట్. నేను వీళ్ళని గెలిపించడానికి ఈరోజు నేను వినడంలో మార్పు తెచ్చుకుంటున్నాను, వినడంలో అనూహ్యమైన మార్పు తెచ్చుకుంటున్నాను. నేను చక్కగా వింటాను. నేను చెప్పేదాన్ని వినడం బట్టి నా మైండ్ పవర్ పెరుగుతుంది. మంచి మాటలు వింటాను, మంచి సబ్జెక్టు వింటాను. ఆ సబ్జెక్టు ద్వారా పుస్తకంలోని జ్ఞానము నీ మస్తకంలోకి వెళ్ళి నిన్ను ఒక శక్తివంతమైన అమ్మాయిగా, అబ్బాయిగా తయారు చేస్తుంది. పుస్తకం చెప్తుంది, తల దించి నన్ను చూడు, తలెత్తుకొని దేశ విదేశాల్లో నిన్ను తిప్పుతా అంటుంది. బ్రదర్, సిస్టర్ అని మీ రకరకాల మీ స్నేహితులు మిమ్మల్ని సంబోధించవచ్చు. కారణం ఏంటంటే నా సహోదర, నా సహోదరి, మీరు గెలవాలని కోరుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీ అక్క చెల్లెళ్ళు ఉన్నారు, సిబ్లింగ్స్ ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ గెలవాలా. వీళ్ళు గెలవాలా, ఆర్థికంగా గెలవాలా, ఆరోగ్యపరంగా గెలవాలా, అన్ని విధాలుగా గెలవాలంటే చదువు అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. అందుకనే నేను డిజైన్ చేసిన కాన్సెప్ట్లో 5P కాన్సెప్ట్లో మొట్టమొదటి కాన్సెప్ట్ పిన్ టు పిన్ లెర్నింగ్. ఎలా నేర్చుకోవాలంటే మొత్తం నేర్చుకోవాలా.
మీరు ఈరోజు మొత్తం నేర్చుకుంటే రేపు ఇంటర్మీడియట్ అయిన తర్వాత జేఈ మెయిన్స్ని, జేఈ అడ్వాన్స్ని మీరు క్రాక్ చేస్తారు. మీరు ఈరోజు పిన్ టు పిన్ లెర్నింగ్ నేర్చుకుంటే ఒకరోజు నువ్వు కలెక్టర్ అయ్యి మీ స్కూల్కి వచ్చినప్పుడు మీ సార్ నీకు సెల్యూట్ కొడతాడు. పిన్ టు పిన్ లెర్నింగ్ స్టార్ట్ చేయాలా. ఎంత లెర్నింగ్ చేయాలంటే అంత మీ లెర్నింగ్ కెపాసిటీ పెరగాలి. నేర్చుకోవాలా. దిస్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ లెర్నింగ్, నాట్ ఎర్నింగ్. ఇది లెర్నింగ్ పీరియడే. అందుకనే డాక్టర్ సురేష్ బాబు ఎప్పుడు చెప్తుంటాడు, ఆడవాళ్లకు లేదా ఆడపిల్లలకు ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి అన్ని ప్రోత్సాహాలను ఇస్తుంది. మీరు 10th అయిన తర్వాత మీ జీవితంలో పుస్తెల తాడు కాదు, పుస్తకాల తోడు ఉండాలంటాడు డాక్టర్ సురేష్ బాబు. పుస్తకాల తోడుతో మీరు ముందుకెళ్ళాలంటాడు డాక్టర్ సురేష్ బాబు. చదవండి, నేర్చుకోండి. రాదు, నేను చేయలేను, నా వల్ల కాదు అనేది తీసేయండి. చదువు అనేది బలమైన అస్త్రం. ఈ సమాజానికి కనిపించే ఒక పవర్ఫుల్ టూల్, ఒక పవర్ఫుల్ అద్భుతమైన ఒక మెడిసిన్ ఒక చదువు. అందుకని చదువుని నిర్లక్ష్యం చేయొద్దు. 8th క్లాసు, 9th క్లాసు, 10thతో ఆపేసామంటే మీరు ప్రభుత్వానికి 10 లక్షలు బాకీ ఉన్నారని అర్థం. స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి మీలో ఒక పరివర్తన రావాలా, ఒక మార్పు రావాలా. అందుకనే పిన్ టు పిన్ లెర్నింగ్ ప్రతిదీ నేర్చుకోవాలా. మీ మేడం ఎలా చెప్పింది ఆ తీరు మీ మైండ్లో ఉండాలా. ఆల్ ఇన్ వన్లో ఎలా చదివారు మీ మైండ్లో ఉండాలా. ఆ తీరు మీ మైండ్లో ఉండాలా. ప్రీవియస్ పేపర్లు మీ మైండ్లో ఉండాలి. ఇట్స్ కాల్డ్ పిన్ టు పిన్ లెర్నింగ్. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు పిన్ టు పిన్ లెర్నింగ్ చేయాలి. పైన చదివితే సీట్ రాదు. పిన్ టు పిన్ మీరు చదివితే 600కి 600 ఖచ్చితంగా చూస్తాం ఈ సంవత్సరం. సాధ్యమా? సాధ్యమే. మీరు చేయగలరు, మీరు సాధించగలరు. మీలో ఆ తెలివితేటలు ఉన్నాయి. మీవి కొన్ని పక్కన పెట్టాలా. మీ జీవితంలో కొన్ని సీలు పక్కన పెట్టాలా. మొట్టమొదటి సెల్ ఫోన్. ఈ మధ్య నా ఇన్స్టాగ్రామ్లో ఒకటి పెట్టాను. ఒక అమ్మాయి కలెక్టర్గా 22వ సంవత్సరంలో కలెక్టర్ అయింది. ఆ అమ్మాయి చెప్పిన మాట గుండెలు పగిలిపోతున్నాయి. అంత మాట చెప్పింది. 3 సంవత్సరాల్లో నేను ట్రైనింగ్ చేస్తున్న ఈ 3 సంవత్సరాల్లో సెల్ ఫోన్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదని చెప్పింది. ఎంత పవర్, ఎంత సెల్ఫ్ కంట్రోల్. నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది అమ్మాయి ఫోటో. డియర్ ఫ్రెండ్స్, మీరు రెడీ అవ్వండి, సిద్ధపడండి. ఫస్ట్ సి సెల్ ఫోన్, సెకండ్ సి కేబుల్ టీవీ. సార్ ఫోన్ చూడొద్దనే టీవీ చూడొద్దు. 3వ సి క్రికెట్. ఒకప్పుడు నేను క్రికెట్ స్టేట్ ప్లేయర్ని. ఈ రోజు కూడా నేను వేసే బౌలింగ్ ఎలా ఉంటుందంటే 150 వేగంతో ఉంటుంది. నేను గ్రౌండ్లో దిగానంటే 6లే. నా కెరీర్లో ఆ విధంగా ఉన్న వ్యక్తిని. కానీ నాకు ఒక విషయం అర్థమైంది. కరెక్ట్గా ప్లాన్తో వెళ్ళలేదంటే ఆ సి అనేది సగం సి అనేది 0గా మారిపోదు. ఇట్స్ అ ప్రాక్టికల్. అందుకని కరెక్ట్గా ప్లాన్ చేయాలి. అందుకనే నేను డిజైన్ చేసిన దాంట్లో పిన్ టు పిన్ లెర్నింగ్, నో చాయిస్. ప్రతి ఒక్కటి వినండి. రాదు అనేది ఉండదు, చేత కాదు అనేది ఉండదు, చేయలేను అనేది ఉండదు. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు పిన్ టు పిన్ లెర్నింగ్ చేసుకోండి. సెకండ్ పాయింట్, పవర్ ఆఫ్ యువర్ మైండ్. పవర్ ఆఫ్ యువర్ మైండ్. నీ మైండ్లో సమస్త శక్తులు ఉన్నాయి. నీ మైండ్లో 100 రకాల శక్తులు ఉన్నాయి. ప్రతి ఒక్కడి మైండ్, పేదరికం అని నిర్మూలించేది నీ మైండే. అత్యున్నతమైన పేదరికం నుంచి ఒకడున్నాడు వాళ్ళ నాన్న కట్టెలు కొట్టేవాడు. ఇంకొకడున్నాడు వాళ్ళ నాన్న బీరు బాటిల్ అమ్ముకుంటున్నాడు. ఇంకొకడున్నాడు వాళ్ళ నాన్న చెత్త కాగితాలు ఎత్తుక్కుంటున్నాడు. ఇంకొకడున్నాడు వాడు బానిస. ఆశ్చర్యం ఏంటంటే ఈ 4 తండ్రులు వాళ్ళ పిల్లలు ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1, 2, 3, 4 ధనవంతులుగా మారారు. వారి యొక్క మేధోశక్తి, మైండ్ పవర్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్ అంట. పేదరికంలో ఉన్న వుడ్ కట్టర్గా ఉంటున్న బిల్ గేట్స్ వాళ్ళ ఫాదరు ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 బిల్ గేట్స్ కాదు. జెఫ్ బిజోస్ వాళ్ళ ఫాదరు, వారెన్ బఫెట్ వాళ్ళ ఫాదరు అతి పేదరికంలో నుంచి వచ్చిన వ్యక్తులు. కానీ వీళ్ళు నమ్మింది పవర్ ఆఫ్ మైండ్ని. మీ మైండ్లో పవర్ ఉంది. ఈ పవర్ మీకు బాగా పనిచేయాలి. మీరు చేయగలరు, మీరు చదవగలరు, మీరు చేయగలరు. అందుకనే సి కేర్లెస్ తీసేయాలి. నిర్లక్ష్యం ఒకటే ఉండాలా. చాలామంది నాతో చెప్తుంటారు, గవర్నమెంట్ స్కూల్లో నిర్లక్ష్యం ఎక్కువ సార్, పిల్లకాయలు సరిగా చదవరు సార్. మనమే మన దాన్ని చెడుగా చేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో నిశ్శబ్దంగా ఉంటారు. మనం వాళ్ళకన్నా స్ట్రాంగ్ అవ్వాలి. ఈ పిల్లలు అద్భుతంగా తయారవుతున్నారు, ఈ పిల్లలు పవర్ఫుల్గా ఉంటున్నారు అని మనం ఇవ్వాలంటే మన బిహేవియర్, మన థాట్స్,
మన యాక్షన్స్, మన బిహేవియర్, మన డిసిప్లైన్. అందుకంటే డియర్ ఫ్రెండ్స్, పెద్ద పెద్ద అతిథులు, గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నప్పుడు మీ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్, మీ ప్రవర్తన చాలా ఇంపార్టెంట్, మీ డిసిప్లైన్ ఇంపార్టెంట్, మీ ఫోకస్ ఇంపార్టెంట్. ఎందుకంటే అమ్మ ఎదురు చూస్తుంది నీకోసం, నాన్న ఎదురు చూస్తున్నాడు, నా బిడ్డ గెలవాలని ఇలా కళ్ళు పెట్టుకొని ఎదురు చూస్తున్నాడు. డియర్ ఫ్రెండ్స్, అందుకనే ఫస్ట్ వన్ పిన్ టు పిన్ లెర్నింగ్ చేయమని చెప్పాను. సెకండ్ వన్ పవర్ ఆఫ్ మైండ్. మైండ్లో చాలా పవర్స్ ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళన, టెన్షను, భయము సెకండ్స్లో మాయం చేసే టెక్నిక్స్ ఉన్నాయి. ఓ ముగ్గురు ఆడపిల్లలు 10th చదువుతున్న వాళ్ళు ఇక్కడ ముగ్గురు రండి త్వరగా. ఓ ముగ్గురు ఆడపిల్లలు 10th చదువుతున్న వాళ్ళు రావాలా? ఎవరైనా? అవకాశం అందరికీ రాదు, ముందొచ్చినోడికి అవకాశం. నేను 1 2 3 అంటాను, ముగ్గురు వచ్చేసిన 1 2 3. ఎస్, సూపర్ అమ్మ, రండి. ఇంకొక ఇద్దరు సీక్రెట్స్ నేర్పిస్తున్నాను, రండి. ఇంకొక అమ్మాయి. ఇవి సీక్రెట్స్, ఎవ్వరూ నేర్పించని సీక్రెట్స్ మీకు అందిస్తున్నా. ఇంకొక అమ్మాయి. ఇప్పుడు నేను అబ్బాయిల్ని పిలిచానంటే పరిగెత్తుతారు. అబ్బాయిలు ఒక ముగ్గురు రండి, పరిగెత్తుకొని రండి. అబ్బాయిలు రండి, 10th క్లాస్. ఓకే, రైట్ అమ్మా, ఇలా రండి. పవర్ ఆఫ్ మైండ్లో ఎలా ఉంటుందంటే, మైండ్ పవర్, మీరు పరీక్షకి వెళ్తున్నారు, మీ భయం కట్ అవ్వాలా, టెన్షన్ వస్తుంది మీకు కట్ అవ్వాలా, గుండె దడదడ ప్యానిక్ అవుతుంది మీకు కట్ అవ్వాలా, సార్ పరీక్ష రాస్తున్నప్పుడు షివరింగ్ అవుతుంది మీకు కట్ అవ్వాలా, పరీక్ష రిజల్ట్ వస్తున్నప్పుడు పాస్ అవుతానా లేదని భయం ఉంది సార్, ఇవన్నీ సెకండ్లో మటాష్ అయిపోతాయి. చేద్దామా ఈ టెక్నిక్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని మార్క్స్ వస్తాయి 10th నీకు? 550. ఎక్కడ? ఎక్కడ? రైట్, వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ చూడండి, ఈ పాప నాకేం చెప్పిందంటే, నీ పేరేంట్రా? ఇట్రా, ఏం పేరు? శివాని. నాతో ఏం చెప్పిందంటే 590 వస్తాయి సార్ అని చెప్పింది. శివాని, కాన్ఫిడెంట్గా ఉండు, అర్థమవుతుందా? కాన్ఫిడెంట్ లేని వాళ్ళు ఇలా ఉంటారు, కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు. మీ ఇష్టం, ఎలా ఉంటారో మీ ఇష్టం. ఎప్పుడైనా మీరు ఎస్ఐలు గమనించండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గమనించండి, ఎస్ సార్ అంటారు. ఎప్పుడైనా ఎస్ఆర్ అని ఇలా చెప్పారా? చరిత్రలో చూసారా? హోటల్ ముందు ఒక ఆయన చెప్తుంటాడు, ఎస్ఆర్ అంటుంటాడు. రైట్, ఇప్పుడు మొట్టమొదటి టెక్నిక్, ఈ అమ్మాయి 590 అని నాకు మాట ఇచ్చింది. వస్తే నువ్వు అదృష్టవంతురాలి, వస్తాయి కూడా. అయితే ఇంకో 10 మార్కులు ఎందుకు మిస్ అయినాయి? పోయిన సంవత్సరం ఒక అమ్మాయి పేరు కూడా చెప్పాను, 600కి 600 వచ్చాయి. ఎందుకు మిస్ అయింది? ఆ 10 ఎందుకు మిస్ అవుతుంది? గ్రామటికల్ మిస్టేక్స్. అది నా తప్పు కాదు, చిన్నప్పటి నుంచి గ్రామటికల్గా కొంత బాగుండాలి. అయినా నో ప్రాబ్లం. నెక్స్ట్, నువ్వు 550 వస్తాయి అన్నావు, నువ్వు 590 అన్నావు. ఇట్రా 560 రా, ఇలా రా. మిగిలిన 40 మార్కులు ఎందుకు వదిలేసావు? తెలుగులో మిస్టేక్స్. పరువు తీస్తున్నారు. ఇప్పుడుండే జనరేషన్కి తెలుగు రావట్లా, ఇంగ్లీష్ రావట్లా, తెలుగు మాట్లాడట్లా, ఇంగ్లీష్ మాట్లాడట్లా. శుద్ధంగా తెలుగు మాట్లాడండి, తెలుగులో అద్భుతమైన ఫోకస్ చేయండి. ఇంకెప్పుడు ఆ పదం తెలుగు రాదు అనే పదం యూజ్ చేయకూడదు. మనము మన మాతృభాష, మనం పుట్టింది, నేర్చుకుంది తెలుగులో అనర్గళంగా మాట్లాడాలా, పదజాలం ఇవ్వాలా. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు కూడా మునిగిపోయింది ఏం లేదు, ప్లాన్ చేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీలో ఎవరికైనా పరీక్షల భయం కానీ, ఇతర భయాలు కానీ, ఒత్తిడి కానీ, టెన్షన్ కానీ ఉందంటే ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. అందరూ మీ ముగ్గురమ్మాయి కుడి చేయి ఇలా పెట్టండి. పెట్టారా? పెట్టి దీన్ని 3 నిమిషాలు ఒత్తండి. ఎంత భయం ఉన్నా 3వ నిమిషానికి మెల్ట్ డౌన్ అయిపోద్ది, పాలు పొంగి కింద పడుతున్నట్టుగా పోయిపోద్ది. భయం ఉంటే, ఒత్తిడి, మెయిన్ ఒత్తిడి. ఇక ఈ ఫింగర్ ఉంది కదా, ఇది భయము. భయం ఎవరైతే ఉందో ఎగ్జామ్ టైంలో ప్యానిక్ అవుతుంటారు, సబ్జెక్ట్ అంటే ప్యానిక్ అవుతుంటారు. మ్యాథ్స్లో ఆల్జీబ్రా అంటే గుండె గాబరా, ఘాతాంకాలు అంటే విఘాతాంకాలు. మ్యాథ్స్ సార్ ఒక భయము, మ్యాథ్స్ సార్ని ఒక రకంగా ఆయన చెప్పేది, ఎందుకంటే ఆ పదజాలం అలా ఉంటుంది. అలా గుండె గాబరా అవుతున్నప్పుడు మీరేం చేయాలంటే దీన్ని ఒత్తుకోండి. ఎప్పుడైతే దీన్ని ఒత్తుకున్నారో మ్యాథ్స్ పట్ల మీకు ధైర్యం వస్తుంది. ఓకేనా? ఇక 3వది కోపం. దీన్ని మీరు ఒత్తుకున్నారనుకోండి, మీ కోపం తగ్గుద్ది. కోపం ఉందా?
ఆడపిల్లలకి ఇక్కడ ఉండదు, ఇంట్లో ఉంటుంది. ఓ 10 ఏళ్ల తర్వాత పెళ్ళైన తర్వాత మొగుడుతూ ఉంటుంది. కానీ కోపం లేకుండా అంటే ఇప్పటి నుంచి ఏం చేయాలంటే దీన్ని ఒత్తుకోవాలి. అర్థమవుతుందా? మీరు మంచి పిల్లలు, నాకు తెలుసు మీరు. ఇక ఇది శాడు బ్యాడు. సార్ నేను 9th ఒక అమ్మాయిని లవ్ చేశాను సార్, ఆ అమ్మాయి ఛీ అన్నది సార్. నొక్కోరా ఎవడరా నిన్ను చేయమంది? ఛీ అని అందనుకో, దీన్ని నొక్కు, దీన్ని బాగా నొక్కు, నీ సిగ్గు కూడా వెళ్ళిపోద్ది. ఇది సెల్ఫ్ ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్. మిమ్మల్ని ఎవరైనా ఇష్టం వచ్చినట్టు తిట్టారనుకోండి, దీన్ని ఒత్తుకోండి, మీ మైండ్ ప్రశాంతత అవుతుంది. ఓకే. ఇక పరీక్షల్లో నేను చదివాను సార్, నాకు గుర్తు రావట్లేదు సార్ అని అన్నోడికి ఇంకో టెక్నిక్ నేర్పిస్తున్నాను. పరీక్షల్లో చదివాను, ఆడపిల్లకాయలు రుబ్బతా ఉంటారు. ఈ మగవాడు ఏం చేస్తుంటాడు? మగపిల్లడు బొద్దింకలాగా తిరుగుతూ ఉంటాడు. ఈడు తిరిగి ఈడు మైండ్ దొబ్బేస్తుంది. ఈ అమ్మాయి తిరిగి ఈ అమ్మాయి మైండ్ దొబ్బేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఈ తిరగడంలో స్టైల్ మార్చాలి. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళ యొక్క స్టడీలో బాగా ఇంప్రూవ్మెంట్, బెటర్మెంట్. గతంలో చదివింది గుర్తులేదు అన్నప్పుడు ఎగ్జామ్ హాల్లో కూర్చొని 600కి రీచ్ అయ్యే టెక్నిక్ ఇది. 600కి 600 కొట్టే అద్భుతమైన టెక్నిక్ ఇది. ఒక్కసారి విన్నా, ఒక్కసారి చదివినా, ఒక్కసారి చూసినా, ఒక్కసారి ఆల్ ఇన్ వన్లో చదివినా, మీరు పరీక్షలో మీకు గుర్తు రాలేదంటే ఈ టెక్నిక్ 600 క్రాస్ చేస్తారు. ఎలా క్రాస్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఈ అమ్మాయి ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత తల భాగాన్ని చూడండి, ఇలా ఎత్తండి. ఫస్ట్ వన్ ఇది టెక్నిక్. ఇలా ఎత్తినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మెడులా ఆబ్లాంగేటా అనేది ఉంటుంది, ఒత్తిడిని తగ్గించి బ్రెయిన్ షార్ప్ చేస్తుంది. రెండవది ఈ ముద్ర పెట్టమ్మా, ఈ 2 ఫింగర్స్ని ఇలా పెట్టు, ఇలా పెట్టి చూడండి. ఫస్ట్ టెక్నిక్ తలని ఇలా పెట్టాలా, రెండవది ఫింగర్ ఇలా పెట్టాలా, మూడవ టెక్నిక్ మీ మేడం ఎలా చెప్పింది ఆ క్వశ్చన్ అనే దాన్ని ఒక్కసారి అక్కడికి వెళ్ళిపో. ఈ 3 కానీ 3 సెకండ్లో జరిగిందంటే 4వ సెకండ్లో బ్రెయిన్లోంచి ఆన్సర్ తన్నుకొని వస్తుంది. ఇట్స్ ఎ ప్రాక్టికలీ ట్రూ, ప్రూవ్డ్ బై డాక్టర్ సురేష్ బాబు, సీనియర్ సైకాలజిస్ట్. అందుకని మీరు చేయగలరు, ఈజీగా మీరు చేయగలరు. ఎప్పుడైతే ఒత్తిడి తగ్గిందో, టెన్షన్ తగ్గిందో, రీకాల్ కెపాసిటీ అనేది బ్రెయిన్ అందిస్తుంది. అయితే మీరు ఒక్కసారి చదవాలా, వినాలా, చూడాలా. ఇవన్నీ చేయకుండా ఎంత పెట్టినా రాదు. ఇప్పుడు అర్థమైందా? మీ గోల్ ఎంత అన్నారు? 550 అన్నారు, 590 అన్నారు. నో ప్రాబ్లం. ఎస్ సార్, నా మిస్టేక్స్ని నేను చెక్ చేసుకున్నాను. వాళ్ళ మిస్టేక్స్ని చెప్పుకున్నారు. గ్రామటికల్గా మాకు మిస్టేక్ సార్. ఇప్పుడు ప్లాన్ చేయండి, 4 రోజులు ప్రోగ్రామ్ పెట్టండి. గ్రామటికల్గా ఎలా మిస్టేక్ లేకుండా ఉండాలనేది 4 రోజుల్లో మీరు సక్సెస్ అవుతారు. ఇక తర్వాత మరొక విషయము మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళ గోల్ సెట్టింగ్ ఉంది. వీళ్ళు నాతో చెప్పారు, మాకు ఒక గోల్ ఉంది, ఒక లక్ష్యం ఉంది. 590+ సాధిస్తున్నట్టుగా ఈరోజే ఒక A4 పేపర్లో రాసి నేను 590+ మార్క్స్ వస్తున్నాయని గోడకు అదిగించు. రోజుకి దాన్ని చూడు, రోజుకి దాన్ని చూసి ఐ లవ్ యూ చెప్పు. నాకు కాదు, ఎవరికి? దానికి, నీ గోల్కి ఐ లవ్ యూ, నేను దీన్ని సాధిస్తున్నాను. రోజు 30 సార్లు, 9×3=27, దగ్గర 2700 సార్లు మీరు చూస్తున్నారు. అత్యధికంగా మీరు చూసింది ఏంటంటే మీ గోల్నే. మీ గోల్ మీ నరాల్లో నుంచి, మీ కండరాల్లోంచి, మీ ఆలోచన నుంచి మిమ్మల్ని గెలుపుకు మాత్రమే తీసుకెళ్తుంది. దిస్ ఈజ్ 100% సక్సెస్. అందుకని మీ గోల్ని రాయండి. 2వ గోల్ రాయండి, నేను డాక్టర్ అవ్వాలా. 3వ గోల్ రాయండి, సక్సెస్ అవ్వాలి. ఇలా మీరు ఏమైతే అనుకుంటున్నారో ఆ గోల్ని బలంగా పెట్టండి. మీరు అనుకుంటారు గోల్ నెరవేరదు అనుకుంటారు. నో, గోల్ డెఫినెట్గా గెలుసు, సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకంటే డియర్ ఫ్రెండ్స్, మీరు చేయగలరు. అందుకనే నేను నేర్పిన 5P కాన్సెప్ట్లో ఫస్ట్ P పిన్ టు పిన్ లెర్నింగ్ ఉండాలా, పిన్ టు పిన్. 2వ P వచ్చేసరికి పవర్ ఆఫ్ మైండ్. ఆ పవర్ ఆఫ్ మైండ్లో ఉన్న కెపాసిటీ 590 వచ్చింది, ఈ 10 మార్కులు మిస్ అవుతుంది. సేమ్ టెక్నిక్ అప్లై చేయండి, డెఫినెట్గా సాధించవచ్చు. ఇక 3వది వచ్చేసరికి ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్, ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఈ రోజు నుంచి అన్నీ పక్కన పెట్టాలి. సార్ ఎందుకు సార్ అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్. అందుకనే మీరు టైంని పాటించడంలో ABCDలు ఫాలో అవ్వాలి. మీ ముగ్గురు కూర్చోండి, క్లాప్స్ కొట్టండి వీళ్ళకి. మీరు టైంని ఫాలో చేయాలంటే ABCDలు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. గవర్నమెంట్ స్కూల్లో సార్ మాకు ఎప్పుడో వచ్చు కదా సార్ అంటే ఇప్పుడు ఇంపార్టెంట్. అది ఏ ఈజ్ కాల్డ్ వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ 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 అర్జెంట్. B ఈజ్ కాల్డ్ ఇంపార్టెంట్, అర్జెంట్. C ఈజ్ కాల్డ్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్.
డి ఈజ్ కాల్డ్ యూజ్లెస్, మీనింగ్లెస్, డిస్ట్రాయ్, డీటైన్డ్. ఇప్పుడు మీ క్వశ్చన్స్లో ఫిజిక్స్లో న్యూటన్ సెకండ్స్ లా చదివారు, లేదా బాటనీలో లేదా బయాలజీలో హార్మోన్స్ గురించి చదివారు, లేదా మ్యాథమెటిక్స్లో ట్రిగ్నామెట్రీ గురించి చదివారు. ఇవన్నీ ఏ, ఎందుకంటే వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ అర్జెంట్. నిద్ర ఏ, తిండి ఏ, అమ్మా నాన్నతో మాట్లాడడం ఏ. డి ఎలా ఉంటుంది తెలుసా? మొన్న పవన్ కళ్యాణ్ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది? ఏనా బీనా సీనా డీనా? అది ఏ ఫ్లాప్ అయిన లాభంలా ఏది సక్సెస్. మొన్న క్రికెట్ మ్యాచ్లో ఎందుకు ఆస్ట్రేలియా ఓడిపోయింది? యూజ్లెస్ థింగ్స్, అది డి. అదేవిధంగా ఈరోజు మీరు ఏని, బీని, సీని, డీలో ఏం పట్టుకున్నారో చెక్ చేసుకోండి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఏని పట్టుకుంటారో ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారు, ఉన్నతమైన స్థానంలో పీక్ స్టేజ్లోకి వెళ్తారు, పీక్ స్టేజ్లోకి మీరు వెళ్తారు. ఇఫ్ వన్ కెన్ డూ, ఎవ్రీబడి కెన్ డూ ఇట్. లాస్ట్ 2025 ఆ పీరియడ్లో ఒక అమ్మాయి 4 అటెంప్ట్స్ ప్రయత్నించింది. ఫస్ట్ సారి సివిల్స్లో ఫెయిల్ అయింది, ప్రిలిమ్స్లో సెకండ్, థర్డ్, ఫోర్త్. అందరు చెప్పారు నువ్వు పోయి పెళ్లి చేసుకో అని చెప్పారు, నువ్వు పెళ్లికి తప్పక దేనికి పనికిరాదని చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే 2025లో ఆల్ ఇండియాలో అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, శక్తి దూబే అనే అమ్మాయి పేరుతో. ఎంత పవర్ చూడండి. అందరూ ఏమన్నారు? నువ్వు వేస్ట్, నువ్వు గెలవలేవు, నువ్వు సాధించలేవు. 2025 మొన్న జరిగిన యూపీఎస్సీ ఇంటర్వ్యూ అంతా అయిన తర్వాత షీ గాట్ ద ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, శక్తి దూబే అనే అమ్మాయి. అంటే మనము చేయగలము, మనము చదవగలము, ఓడిపోయినా గెలవగలము, మనకు అవకాశాలు ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, మీరు ప్లాన్ చేయండి, నిరాశను తీసేయండి, డిప్రెషన్ని తీసేయండి, అనవసరమైన లవ్లు తీసేయండి. ఇవి నిలిచేవి కాదు. మీ చదువు మీతో శాశ్వతంగా ఉంటుంది. అందుకనే ఆడపిల్లలకి 4 స్టెప్స్ నేర్పిస్తుంటాను, మగపిల్లలకు కూడా ఈ 4 స్టెప్స్ పనికొస్తాయి. మొదటి స్టెప్ చూడండి, మొట్టమొదటి అడుగు ఎడ్యుకేషన్, ఇది ఫస్ట్ అడుగు, మర్చిపోవద్దు. 2వ అడుగు వచ్చేసరికి కెరీర్, 3వ అడుగు మీ జాబ్, 4వ అడుగు మ్యారేజ్. మీరేం చేస్తున్నారు తెలుసా? ఈ మొట్టమొదటి అడుగులోనే ఎడ్యుకేషన్ కాకముందు లవ్వా జాబా దేని మీద పడుతున్నారు తెలియదు. ఆడపిల్లల్లో నేను 3 అంశాలు గమనించాను. ఇదే మీరు పెద్ద అయిన తర్వాత కూడా వస్తుంది. మొదటిగా అతిగా ఆలోచించడం, రెండవదిగా అనవసరంగా ఆలోచించడం, మూడవదిగా అసలు ఆలోచించలేకపోవడం. ఈ 3 మీకు ప్రాబ్లం. అందుకని మీరు ఆలోచనలో మార్పు తెచ్చుకోండి. మీకు అవకాశాలు ఉన్నాయి. ఆడపిల్లలకి ఇటీవల కాలంలో వచ్చిన అవకాశాలు కొన్ని కోట్ల అవకాశాలు ఉన్నాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, ఆడపిల్లలు ఈ రోజు నుంచి చదువు పట్ల ఇంకొంత ఫోకస్ చేయండి. మీరు చేయగలరు, మీ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఒక తండ్రి ఎప్పుడు మనోధైర్యంతో ఉంటాడంటే, ఒక పాప ఉన్నత స్థానానికి ఎదిగినప్పుడు వాళ్ళ నాన్న అత్యున్నతంగా ఆత్మవిశ్వాసంతో తల పైకెత్తుకుంటాడు. ఇప్పుడు మీ నాన్నని తల పైకెత్తుకుంటారా, తల దించుతారా మీ ఇష్టం. మీ నాన్న ఓడిపోయేటట్టు చేసేది మీ ఇష్టం, మీ అమ్మ ఓడిపోయేటట్టు చేసేది మీ ఇష్టం. లేదు సార్, మా అమ్మ నాన్న గెలవాలా, మా అమ్మ తలెత్తుకోవాలా, మా నాన్న తలెత్తుకోవాలా, మా గురువులు తలెత్తుకోవాలా. దానికోసం మీరు డిజైన్ చేసిన 5P కాన్సెప్ట్లో పిన్ టు పిన్ చదువుతాను. సెకండ్ వన్ నా యొక్క పవర్ ఆఫ్ మైండ్ని ఉపయోగిస్తాను. 3వది వచ్చేసరికి మా ప్రిపరేషన్, సిద్ధపడాలా. మీరు ఎంత సిద్ధపడాలంటే ఈ రోజు నుంచి 1 నిమిషం వేస్ట్ చేయొద్దు. స్టడీ మీద ఫోకస్ చేయండి. ఎక్కడ మీకు టైం వేస్ట్ అవుతుందో గమనించండి. స్టడీ అవర్లో చదువుతున్నారు, వాడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. పుస్తకం ముందు పెట్టుకుంటున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అనవసరమైన టాపిక్ వస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు అట్టుగా అన్నీ పక్కన పెట్టేసి యూ హ్యావ్ టు కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ యాక్సెసరీస్ అంటాం. సెల్ఫ్ కంట్రోల్ని పెట్టుకొని మీరు చదవడం స్టార్ట్ చేయండి. మీరు చేయగలరు. ఇక మరొక పి వచ్చేసరికి వెరీ 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 ఇంపార్టెంట్, ప్రజెంటేషన్. మీరు ఎంత చేసినా ఎగ్జామినేషన్లో మీ ప్రజెంటేషన్ లేదు అనుకోండి, మార్కేసే క్వశ్చనే లేదు. హ్యాండ్ రైటింగ్ నుంచి ఇప్పుడు ఉదాహరణకు వాడు ఏమడిగాడు క్వశ్చన్, మీరేం రాస్తున్నారు? డిస్క్రైబా, ఎక్స్ప్లెయినా, ఎవాల్యుయేషనా, ఏమడుగుతున్నాడు? ఎవాల్యుయేటా, ఏమడుగుతున్నాడు? డిఫైనా. వాడు అడిగిన దాన్ని బట్టి మీరు రాయండి. మీ ఇష్టం వచ్చింది రాస్తే వర్కౌట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ అబౌట్ సెక్యులరిజం అన్నాడు, దట్ ఈస్ కాల్డ్ డిఫైన్ విత్ ఎగ్జాంపుల్. సెక్యులరిజం అంటే ఏంది రాయాలా, ఫెడరలిజం అంటే ఏంది రాయాలా. ఇలా మీ యొక్క ప్రతి పాయింట్ని పిన్ టు పిన్ లెర్నింగ్ నేర్చుకొని ప్రజెంటేషన్ చేయాలా. ఈ ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే అద్భుతంగా ఉండాలి. మీ హ్యాండ్ రైటింగ్, మీరు రాసే స్పష్టత. కొంతమంది అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడికి వెళ్ళిపోతుంటుంది, ఇంకొంతమంది మధ్య మధ్యలో చిన్న అక్షరాలు రాస్తుంటారు.
మధ్యలో పెద్దవి రాస్తుంటారు. ఎందుకో ఇదంతా దీన్ని బట్టి గ్రాఫాలజీ అనే ఒక సైకాలజీ అధ్యయనం ఉంది. మీ నర్వస్ సిస్టాన్ని బట్టి అసెస్మెంట్ చేసే శాస్త్రం ఉంది. నేను చెప్పగలను, మీరు ఒక పేరా రాస్తే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది నేను చెప్పగలను. అందుకని మీ హ్యాండ్ రైటింగ్ ట్యూన్స్ మార్చుకోవాలా, మీ స్టడీ ట్యూన్స్ మార్చుకోవాలా, కొన్ని గంటలు చదవడం స్టార్ట్ చేయాలా, మన బ్రెయిన్ని 1 అవర్ 1.5 అవర్ చదవడం స్టార్ట్ చేయాలి. అలా చదవడం వల్ల ఎప్పుడైతే మనం చదువుతామో బ్రెయిన్లో ఉన్న హెమిస్పియర్స్ ఎక్స్పాన్షన్ అవుతుంటాయంట. ఎప్పుడైతే మనం చదువుతున్నామో అది ఏ సబ్జెక్ట్ అయినా బ్రెయిన్లో ఉన్న యూనిట్స్ ఓపెన్ అవుతాయంట. మనం ఏం చేస్తున్నాం అంటే చదవట్లేదు, అన్నీ చేస్తున్నాం. అందుకనే చదవండి చదవండి చదవండి, ఉన్నతంగా చదవండి. మీరు చదివినప్పుడు ఆ చదువు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, నిరాశపడద్దు. మీ అప్పుల్ని పోగొట్టే అద్భుతమైన సాధనం మీ చదువు. మీ అప్పుల నుంచి, మీ సమస్యల నుంచి, ఆర్థిక పరిష్కారాల నుంచి మీ తల్లిదండ్రుల్ని ఉన్నతంగా తీసుకెళ్లేది బలమైన చదువు, అది మీ చేతిలో ఉంది. అందుకనే 17 సంవత్సరాల మలాలా చెప్తుంది, నోబెల్ బహుమతిని తీసుకున్న మలాలా చెప్తుంది, ప్రపంచానికి చెప్తుంది, ఒక పుస్తకం, ఒక ఉపాధ్యాయుడు, ఒక కలం, ఒక విద్యార్థి ఈ సమాజాన్ని మార్చగలడు. దాంట్లో నువ్వు ఉన్నావో లేదో చెక్ చేసుకో. ఎస్ సార్, ఈరోజు నుంచి స్టార్ట్ అవుతున్నా, నా ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతుంది, నాలో ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది, నా వ్యూస్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. దాని మీదే కేంద్రీకృతం చేయండి. చాలా సంవత్సరాల కిందట ఒక వ్యక్తి ఒక చెయ్యి ఉండేది. ఆ వ్యక్తి వచ్చాడు, సార్ నాకు కరాటీ నేర్పించండి అన్నాడు. ఎట్ట కనిపిస్తున్నానరా నీకు కరాటీ నేర్పించండి, గెట్ అవుట్ అని తరిమేశాడు. వాడు ఏడుస్తూ ఊళ్ళన్నీ తిరగడం స్టార్ట్ చేశాడు. ఇంకో గురువు దగ్గరికి వెళ్ళాడు, సార్ నా కరాటీ, గెట్ అవుట్. ఇంకోటి గెట్ అవుట్. లాస్ట్న ఒక గురువు, ఏంట్రా నీ సమస్య? సార్ నాకు కరాటీ నేర్పించండి సార్. ఎస్, వచ్చేయి. వీడికి ఉండేది ఒక చెయ్య. ఈ కరాటీలో ఏం చేశాడంటే అక్కడ 100 మందికి ట్రైనింగ్ ఇచ్చేవాడు, ఇక్కడ మాత్రం వీడు ఒక్కనే పెట్టి డే 1 ఇంతే, వాళ్ళకి గంట సేపు చెప్తాడు, ఈయన మాత్రం డే 1 ఇది, డే 2, డే 3, డే 4, 6 నెలలు ఈ చెయ్యిని ఇలా ఊపడం స్టార్ట్ చేశాడు. సంవత్సరం అయింది, ఇదే ఎక్సర్సైజ్, ఇంకేం మార్పులే, ఇట్టే. నేషనల్ కరాటీ టీం స్టార్ట్ అయింది. నేషనల్ కరాటీ టీంలో ఒక చెయ్యి ఉన్న ఆ వ్యక్తి ఆల్ ఇండియా మొత్తానికి ఫస్ట్ వచ్చాడు. ఎలా వచ్చాడు? వాడు నేర్చుకుంది ఒకే ఒక విద్య, ఇలా చేతిని కానీ అన్నాడంటే అక్కడ తగిలినోడు చచ్చిపోతాడంతే. కరాటీ జరుగుతుంది, వీడు ఇట్టనగానే కాలు ఇరిగిపోయింది, ఇట్టనగానే ముక్కు పచ్చడైపోయింది. వీడు లక్షల సార్లు నేర్చుకుంది ఏంటంటే ఇలా ఊపడమే. నేర్చుకున్న ఒకటైనా అద్భుతంగా నేర్చుకున్నాడు. అందుకనే మీకు ఇందాక 147 మెథడ్ నేర్పించాను. ప్రపంచంలో కొన్ని లక్షల మందిని అత్యున్నతమైన వాళ్ళ యొక్క గ్రేడ్స్ని, పర్సంటేజ్ని పెంచడానికి 147 నేర్పించాను. ఈ 147 ఎలా చేస్తే ప్రాక్టికల్గా నేను ఈ మధ్య కాలంలో కూడా గమనించాను. నా కౌన్సిలింగ్లో, సార్ లాస్ట్ ఇయర్ మా పాప 48వ ర్యాంక్ ఉంది స్కూల్లో, ఇప్పుడు 5వ ర్యాంక్ వచ్చింది అని చెప్పిన ఎవిడెన్స్ కొన్ని 100 కేసులు నా దగ్గర. కారణం ఏంటంటే ఆ మెథడ్స్ యూజ్ అవుతుంటాయి. అందుకనే ప్రజెంటేషన్ చేయండి, కరెక్ట్గా ప్రజెంట్ చేయండి, మీ మైండ్లో, మీ ఆలోచనలో మీరు ప్రజెంట్ చేయండి. దానివల్ల మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం. అద్భుతమైన ప్రజెంటేషన్. నాకు రాదు సార్, రాయడం రాదు సార్, చదవడం రాదు సార్, నేను చేయలేను అనేవి పక్కన తీసేయండి. నువ్వు ఎంతవరకు చదువుతావో అది ప్లాన్ చేయండి. ఇక మరొక పి, మీరు వీటిలో ఒక్కొక్క పి దీన్ని బేస్ చేసుకొని పవర్ తీసుకోవాలి. మీ ప్లానింగ్, మీ ప్రిపరేషన్, మీ ప్రజెంటేషన్, మీ పవర్ ఆఫ్ మైండ్. మీరు చేసే ప్రతి పని రబ్బర్ బాల్ గోడకేసి కొట్టామో తిరిగి వచ్చేటట్టు ఉంటుంది. స్టడీ పీరియడ్ చాలా తక్కువ అండి. స్టూడెంట్ పీరియడ్ అనేది చాలా 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 తక్కువ. జస్ట్ 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ 2 years, బీటెక్ 4 years, లేదా మ్యాక్సిమం మెడిసిన్ 6 years, 2 + 6 8 years. ఇక నో ఎండింగ్. నువ్వు ఒక డాక్టర్ అయితే నీ ఎంటికలు మొత్తం తెల్లవైనా కూడా నీకు వాల్యూ పెరుగుతుంది. రిటైర్మెంట్ ఉందా? రిటైర్మెంట్. నేను ఒక సైకాలజిస్ట్ని, 22 సంవత్సరాల నుంచి ఫుల్ టైం సైకాలజిస్ట్గా చేస్తున్నాను. ఒక 100 సంవత్సరాలు వచ్చి నేను బతికి నేను కౌన్సిలింగ్స్ ఇస్తున్నా, అన్ని ఎంటుకలు తెల్లగా వచ్చినా కూడా 70 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ సురేష్ బాబు దగ్గర మేము ఉన్నాము. మన చదువు మనకి ఇంకా విలువను అందిస్తుంది. అందుకని దెర్ ఈజ్ నో ఎండ్, దెర్ ఈజ్ నో టైర్డ్. మీ చదువుకి ఎండింగ్ అనేది లేదు. ఒకటి మరణం తప్ప ఇంకోటి లేదు. అందుకని చదవండి, ఐశ్వర్యవంతులు కండి. మీ ఇంట్లో ఉన్న సమస్యల్ని ఒక సమస్య పరిష్కార శక్తిగా చదువుని వినియోగించుకోండి. మీరు చేయగలరు. ఈరోజు కోట్ల మంది దానికోసం పెట్టుబడులు పెడుతున్నారు. మీరు ప్లాన్ చేయండి. ఇక ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ, ద 5th P, ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ. మనం వేసిన ప్లాన్ ఎలా ఉండాలంటే గెలవాలా. మనం ఒక ప్లాన్ వేసామంటే ఖచ్చితంగా గెలవాలా. ఈరోజు నీ ప్లాన్
నీ మైండ్లో 590 ఉందంటే రావాల్సింది అంతే. అది భూమి మీద వేసే ప్రతి ప్లాన్ కరెక్ట్గా వేస్తే గెలుచుద్ది. మీ ప్లానింగ్ కరెక్ట్గా చేయండి. ప్లానింగ్లో లోపం లేకుండా దీన్ని టైమింగ్ జోడించాలి, ఇన్స్పిరేషన్ చేయాలి, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలా, మీరు చదవాలా, టీచర్స్ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలా. అందుకనే మీ యొక్క ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ కరెక్ట్గా ఉండాలి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఒక రోజులో ప్రతి ఒక్కడికి 24 గంటల ఒక చట్రంలో 8+8+8గా డివైడ్ చేసుకోండి. ఒక 8 నిద్ర కోసం కేటాయించండి, మరొక 8 మీరు స్కూల్లో ఉండండి, మరొక 8 పట్టండి. ఆ 8లో నువ్వేందో ప్రపంచానికి తెలియచి, నువ్వేంటో ప్రపంచానికి తెలియచి. మీకు మరొక విషయాన్ని తెలియజేస్తాను, చాలా అద్భుతమైన విషయం. ఈ కథ ఎవరైతే, ఈ ప్రాక్టికాలిటీ ఎవరైతే వింటారో వాళ్ళు 600కి 600 సిద్ధపడతారు. ఒలింపిక్స్ గేమ్స్ అనేవి తెలుసు, ప్రపంచంలో చాలా గొప్ప గేమ్స్గా ఉంటున్న ఒలింపిక్స్ గేమ్స్ అందరికీ తెలుసు. ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ సాధిస్తే వాడి జీవితం ధన్యమైపోద్ది. భారత ప్రభుత్వం 100 ఎకరాల స్థలం ఇవ్వడమే కాకుండా, గవర్నమెంట్ జాబ్ ఇవ్వడమే కాకుండా, 100 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా, వాళ్ళ ఇంటికి జెట్ సెక్యూరిటీని ఇవ్వడం కాకుండా ఇవన్నీ లాభాలు ఉంటాయి. అయితే ఇంగ్లాండ్ 1900 సంవత్సరంలో 19th సెంచరీస్లో 5 గోల్డ్ మెడల్ సాధించింది సైక్లింగ్లో. 5 గోల్డ్ మెడల్ సాధించిన సైక్లింగ్లో తర్వాత దాదాపుగా 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు గోల్డ్ మెడలే రాలేదు. ప్రతి దేశం ఇంగ్లాండ్ని ఊస్తుంది. ఇంత పెద్ద దేశము, ఇంతమంది ఉన్నారు, కనీసం ఒక గోల్డ్ మెడల్ కూడా 100 సంవత్సరాల నుంచి రాలేదు. ఆఖరికి ఆ సైక్లింగ్లో సైకిల్ అమ్మే వాళ్ళు కూడా ఆ దేశానికి సైకిల్ అమ్మడం మానేశారు. చూడండి ఎంత దుర్భరస్థితి. ఆ టైంలో ఒకడు వచ్చాడు, ఒక అద్భుతమైన కోచ్ వచ్చాడు, వాడిలో ఆత్మవిశ్వాసం నింపుకున్నాడు. నేను ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తాను అనే ఉద్దేశంతో వచ్చాడు, లక్ష్యంతో వచ్చాడు. పిన్ టు పిన్ లెర్నింగ్ చేసుకున్నాడు, ప్లానింగ్ చేసుకున్నాడు, పవర్ పెట్టుకున్నాడు, ప్రజెంటేషన్ చేసుకున్నాడు. మొట్టమొదటిగా సైకిల్ని గమనించాడు. ఆ సైకిల్ యొక్క పెడల్స్లో ఏ బేరింగ్స్ వేసాడో బేరింగ్స్ తీసి ప్రపంచంలో సున్నితంగా ఉండే బేరింగ్స్ వేసాడు. రెండవది ఆ షూస్ మార్చాడు, పవర్ఫుల్ షూస్ విత్ లేస్ వేసాడు. మూడవది దాంట్లో వాడే కన్యన మార్చాడు, ల్యూబ్రికెంట్స్ని మార్చాడు. నాలుగవది వాళ్ళని ప్రాక్టీస్ చేశాడు. ఐదవది మైండ్ పవర్ ఇచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే 2008-2000 పీరియడ్లో 8 గోల్డ్ మెడల్ని సాధించిన వ్యక్తిగా ఎలిజబెత్ రాణి వాడికి నమస్కారం చేసింది. ఎటువంటి పవర్ ఇది! కారణం వాడిలో ఉన్న లోపాలు, ఆ దేశంలో ఉన్న లోపాలని విశ్లేషించుకొని ముందుకెళ్ళాడు. ఇప్పుడు నువ్వు కూడా అంతే. 10th క్లాస్లో పాపా ఇందాక వచ్చావు కదా 590, విశ్లేషించుకో, నాలో ఏం లోపం ఉంది, ఎందుకు రావట్లేదు, ఏం రావట్లేదు, ఎక్కట్లేదా, నా బ్రెయిన్ పనిచేయట్లేదా? బ్రెయిన్ అందరికీ పనిచేస్తుంది. 1250 గ్రాముల నుంచి 1350 గ్రాముల బరువు ఇది అంతే. ఈ బరువు కలిగిన దీన్ని ఐన్స్టీన్ ఒకటే చెప్పాడు, ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ నాలెడ్జ్ అని చెప్పేశాడు. అంత పవర్ ఉంటుంది బ్రెయిన్కి. మీరు ఊహించడం స్టార్ట్ చేయండి. ఒక్క నిమిషం ఊహించు, నువ్వు గెలుస్తున్నట్టుగా ఊహించు, మీ నాన్న నీకు బొకే ఇస్తున్నట్టుగా ఊహించు, మీ సార్ నిన్ను అభినందిస్తున్నట్టుగా ఊహించు. ఈ అభినందన ప్రశంస నీ మెదడులో, కుడి సైడ్ మెదడులో ఫిక్స్ అయ్యి, నీ నరాల్లో ఫిక్స్ అయ్యి నువ్వు సాధిస్తావు. ఊహించడం స్టార్ట్ చేయి, ప్రాక్టీస్ చేయడం చెయ్యి, నిర్లక్ష్యాలు పక్కకు తీసేయి. ఈ 3 నెలలు ఒక చెవిటిదానిగా మారిపో, ఒక మూగోడిగా మారిపో. నువ్వు మారాలా. ఎందుకు చేయాలంటే నీ లక్ష్యం. నేను ఇందాక చెప్పాను గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ అని చెప్పొద్దు. ఫ్రీ అనే పదం నాకు చెప్తే నాకు కంపనం స్టార్ట్ అవుతుంది. నువ్వు 10th క్లాస్కి వచ్చావంటే ప్రభుత్వం నీ కోసం 15 లక్షలు ఖర్చు పెట్టింది. ఈ 15 లక్షల దానికి మీరు క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఇస్తారు? సార్ పెళ్ళి సార్ అంటారా? నో, నేను ఏదో చేస్తున్నాను, కనీసం నా కుటుంబాన్ని బాగు చేసుకుంటాను, 10 మందికి హెల్ప్ చేస్తాను. దిస్ ఈస్ ఏ పవర్ఫుల్ వెపన్. అందుకని చదువును మిస్ చేసుకో. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు చేయగలరు, మీరు చదవగలరు. ఈ 5 Psని మీరు యూజ్ చేసి మీలో, మీ చదువులో మీ ఆసక్తి పెంచుకోండి. ఇందాక నేర్పించాను 147. మీకు అర్థమైంటుంది చాలామందికి 147 మెథడ్ కొన్ని కోట్ల మందిని మార్చిన మెథడ్ ఎడ్యుకేషన్. అదేవిధంగా SQ3R అనే మెథడ్, పాత టీచింగ్ మెథడ్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు ఇంకా లెక్చరర్ మెథడ్స్ ఇవన్నీ పనికిరావు. న్యూ ట్రెండ్స్ ఉపయోగించాలి ఉపాధ్యాయులు వాళ్ళ విద్యలో కొత్త రకమైన ఒరవడికల్ని సృష్టించాలి, న్యూ ట్రెండ్స్ని సృష్టించాలి. ఇంకా రాస్తూ కూర్చోబెడితే వారి జీవితం ఆరిపోతుంది. ఇక మారాలా, ప్లానింగ్స్ మారాలా, ట్యూనింగ్స్ మారాలా, ఆలోచన విధానం మారాలా, కొత్త ఒరవడులు సృష్టించాలి. చేయగలం.
అందుకనే మరొక మెథడ్ SQ3R మెథడ్. SQ3R ఇలా దాదాపుగా 18 రకాల మెథడ్స్ ఉన్నాయి. నేను 18 మీకు చెప్పడానికి ఇష్టపడలేదు. ఈ మెథడ్ చెప్పి ఒక NLP టెక్నిక్స్ నేర్పిస్తాను. ఒక NLP మాస్టర్ ట్రైనర్గా మీకు నేను నేర్పించాలనుకుంటున్నాను. మీరు SQ3R మెథడ్, ఈ మెథడ్ని మీరు బాగా యూజ్ చేయండి. లేదా ఇందాక చెప్పిన 147 మెథడ్ని యూజ్ చేయండి. ఎస్ ఫర్ సర్వే, 3 నిమిషాల్లో మీ సార్ చెప్పిన లెసన్ని చూడండి. టక 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 3 నిమిషాలు కరెక్ట్ చేయండి, 100% ఆన్సర్ వస్తుంది. కరెక్ట్ చేయాలి, మెథడ్ అనేది కరెక్ట్ చేయాలి. ఇప్పుడు సాంబార్ ఎలా చేయాలా లేదా టీ ఎలా చేయాలా మెథడ్ కరెక్ట్ చెప్తే అద్భుతంగా ఉంటుంది. టీ, పాలు, టీ పొడి, ఏలకాయలు మొత్తం కొట్టేసి వేడి చేస్తే ప్రాసెస్ మారిపోద్ది. సాంబార్ చేసేటప్పుడు కానీ అన్నీ ఇలా ఒక మెథడ్ కానీ కరెక్ట్ చేస్తే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. సేమ్ అలాగే మీ చదువులో కూడా మెథడ్ SQ3R మెథడ్. ఎస్ ఫర్ సర్వే, 3 నిమిషాలు ఎతకండి. హెడ్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, సబ్ హెడ్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, మెయిన్ హెడ్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎతకండి. క్యూ ఫర్ క్వశ్చనింగ్, నిన్నే బాబు పిలవాల్సి వస్తుంది. క్యూ ఫర్ క్వశ్చనింగ్, క్వశ్చన్ చేయండి. ఎన్ని క్వశ్చన్స్ మీ సార్ చెప్పింది ఆన్సర్ ఇస్తారు. మీ సార్ చెప్పిన లెసన్లో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తారు. ఆర్ ఫర్ రీడ్, ఇష్టంగా చదవండి. 45 నిమిషాల నుంచి గంట వరకు మీరు కూర్చొని చదవాలి. మీరు కూర్చొని చదివే వేగం పెరగాలంటే చెస్ట్ క్యావిటీ డౌన్ ఉండకూడదు. ఎప్పుడైతే చెస్ట్ క్యావిటీ డౌన్ ఉందో మెదడు వీక్ అయిపోతుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి, చదివేటప్పుడు మీ ఛాతి భాగం ఇలా ఉండాలా. అందుకోసం డిజైన్ చేయబడింది, ఒక సైకాలజిస్ట్ ద్వారా డిజైన్ చేయబడింది. మీకు తెలుసో తెలీదో స్టడీ చైర్ అని ఉంటుంది. ఈరోజు కూడా స్టడీ చైర్ మీద ప్యాడ్ పెట్టుకుంటారు. అది సైకాలజిస్టులు అమెరికాలో డిజైన్ చేశారు. దాని మీద మనం కూర్చొని చదివినప్పుడు మన ఆత్మవిశ్వాసం 100 రెట్లు పెరుగుతుంది. ఇట్ ఈస్ ప్రాక్టికలీ ప్రూవ్డ్. మన స్పైనల్ కార్డ్ స్టిఫ్గా అయ్యేసరికి కాన్ఫిడెంట్ లెవెల్స్ డైరెక్ట్గా ప్రమోషన్ టు మెడులా ఆబ్లాంగేటా టు బ్రెయిన్ ఇలా కనెక్ట్ అవుతుంటుంది. అందుకని ఇలా స్టిఫ్గా పెట్టుకొని చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు చదవండి, 1 గంట సేపు చదవండి. ఆ గంట సేపు చదివినప్పుడు అర్థం చేసుకోండి, రాలేదంటే మళ్ళా. అందుకనే పీ ఫర్ మీకు ఎస్ ఫర్ చెప్పాను సర్వే, క్యూ ఫర్ క్వశ్చనింగ్, ఆర్ ఫర్ రీడ్, ఇష్టంగా చదవండి. మిగిలిన గంట సేపు లెగ్గకూడదు. మీరు చదివారంటే లెగ్గకూడదు. మరొక రీకాల్, మీరేమి చదివారో రీకాల్ చేయాలి. ఈ టైంలో డిస్కస్ చేయండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయండి. ఇఫ్ యూ మెట్ ఏ పల్మనాలజిస్ట్, విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కెన్ యూ ఆస్క్. సార్ ఏం చెప్పింటాడంటే వినండి. చాలామంది ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే ఇలా ఉంటుంది. రే బాబు బాగా వినండి. లంగ్స్తో రెస్పిరేషన్ చేస్తే దాన్ని పల్మనరీ రెస్పిరేషన్ అంటాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు అర్థమవుతుంది. లంగ్స్తో రెస్పిరేషన్ చేస్తే పల్మనరీ రెస్పిరేషన్ అంటాం. ట్రాకియాతో రెస్పిరేషన్ చేస్తే ట్రకియల్ రెస్పిరేషన్ అంటాం. అదేవిధంగా మనకి మొప్పలతో బ్రోంచియల్ రెస్పిరేషన్ అంటాం. స్కిన్తో చేస్తే క్యూటానియస్ రెస్పిరేషన్ అంటాం. ఇది క్వశ్చన్. అయితే మీకు పబ్లిక్లో రేపు వచ్చే క్వశ్చన్, వెన్ యూ మెట్ ఏ పల్మనాలజిస్ట్, విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ యూ ఆస్క్. ఏమో సార్ మాకు తెలీదు. ఆల్రెడీ సార్ చెప్పింటాడు. పల్మనరీ అంటే దేనికి సంబంధించింది? లంగ్స్ని చూసే డాక్టర్ని పల్మనాలజిస్ట్ అంటాము. ఇది నీకు అప్లై అయితేనే నీ చదువు సక్సెస్ అవుతుంది. సారేమో చెప్పింటాడు, నువ్వు మర్చిపోయింటావు. అంటే అక్కడక్కడే సిసిఈ సిస్టమ్ అంతా మోస్ట్లీ అక్కడక్కడే రౌండ్ అవుతుంటుంది. మీరు చదివిన దాన్ని విన్నదాన్ని కనెక్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ బెస్ట్ మెథడ్. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు స్టార్ట్ చేయండి. ఇలా మిమ్మల్ని మీరు ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఇక చివరి అస్త్రం మీకు ఒకటి చెప్తున్నాను. ఈ చివరి అస్త్రంలో మీరు సాధించిన విజయాల్ని ఊహించండి. నిరాశ వద్దు. చాలామంది ఈ టైంలో నిరాశ గురించి మాట్లాడతారు. సార్ ఫిజిక్స్ టఫ్, కెమిస్ట్రీ ఏమీ టఫ్ లేదు. డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 విజయం మీకు సొంతం అవుతుంది. క్రికెట్ ఆడేటప్పుడు బౌలర్ని బాల్ని పట్టుకుంటాడు, యార్కర్స్ వేస్తుంటాడు, బౌన్సర్లు వేస్తుంటాడు. 1వ బాల్, 2వ బాల్, 3వ బాల్, 4వ బాల్, 2వ ఓవర్లో వాడు మెలకువలు కనిపెట్టాడు. బాల్ స్వింగ్ ఎలా అవుతుంది, కంప్లీట్గా ఆ యొక్క పిచ్ ఎలా టర్న్ అవుతుంది అనేది ఆ బౌలర్ తెలుసుకుంటాడు. లేదంటే వాడు బెస్ట్ బౌలర్గా మారలేడు. అందుకంటే డియర్ ఫ్రెండ్స్, మీరు బెస్ట్ స్టూడెంట్గా మారాలంటే మీరు చేయాల్సిన పని ఇది. అందుకని మీకు ఆ కెపాసిటీ ఉంది. 147 మెథడ్ నుంచి స్టార్ట్ చేసి SQ3R మెథడ్ వరకు మీరు వచ్చినప్పుడు ఒక్క మెథడ్లోనే మీరు గెలవడానికి అవకాశం ఉంది. రాదు, చేయలేము అనే పదం తీసేసి ఎస్ ఐ కెన్, ఐ విల్, ఐ షెల్, ఐ కెన్ డూ. మీరు చేయగలరు, మీరు సాధించగలరు, మీరు ఇది చేయడానికి అవకాశం. చాలా ఏళ్ల క్రిందట ఢిల్లీలో ఓ స్కూల్లో నాలాంటి ఒక వ్యక్తి ఇలాగ ట్రైనింగ్ ఇస్తున్నాడు. మీలో ఎంతమంది IAS ఆఫీసర్లు అవుతారు చేతులు ఎత్తండి అని చెప్పాను. ఎవడు ఎత్తలేదు. ఒక అమ్మాయి మాత్రం 3 అడుగులు ఉంది, ఇంత ఎత్తుంది, ఇలా చేయెత్తింది, నేను అవుతాను సార్ అని. అందరూ అమ్మాయిని చూసి నవ్వారు. ఈ అమ్మాయి ఏమవుద్ది? ఆశ్చర్యం ఏంటంటే 2014 సంవత్సరంలో ఆ అమ్మాయికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇరా సింగల్ అనే అమ్మాయి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది.
డియర్ ఫ్రెండ్స్, నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నా అంటే మనము సాధించగలం, మనము చేయగలం. ఇక చివరిగా ఒక ఎన్ఎల్పి టెక్నిక్తో మీకు క్లోజ్ చేస్తున్నాను. మీకు నేను చెప్పిన 5P ఆ కాన్సెప్ట్ ఎవరైతే 1, 2, 3, 4 ఈ 5Pలో ఎవరైతే చెప్తారో వాళ్ళకి 5 గిఫ్ట్లు ఇస్తున్నాను. ముందుకు వచ్చి గిఫ్ట్ కొట్టండి. 5 Ps చెప్పాను కదా, ఆ 5 Ps ఈ స్టడీ ప్లస్ 2025లో 5 Psలో 5 మంది గిఫ్ట్స్ ఇస్తున్నాను. ధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. ముందొచ్చిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. 1, 2, 3 ధైర్యంగా రావాలి. స్టేజ్ మీదకి వచ్చి 5P ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ P అలా చెప్తే వాడికి రైట్ నౌ గిఫ్ట్ ఉంటుంది. రైట్ నౌ ఇక నేను క్లోజ్ చేశానంటే ఇంకా ప్రోగ్రామ్ జరగదు. రా, ముందుకు రా. అక్కడ కాదు, ఇక్కడ నుంచి రావాలా. మీరు అసలు వింటున్నారా లేదా? నెక్స్ట్ రమేష్ బాబు సార్ రెడీగా ఉన్నాడు. ఆయన క్లాస్ బాగా విన్నారా లేదా అని చెక్ చేయడానికి మీకు ఇప్పుడు గిఫ్ట్ ఉంది. 5 మందికి ఉంది. అందుకనే 5Pని క్రియేట్ చేశాను. లాస్ట్ ఇయర్ 1,40,000 మందిలో మార్పుని నేను చూశాను. ఎనీబడి? ఎస్, కమ్ రా, ఇలా రా. ఇంకెవరికైనా అవకాశాలు మిస్ అవుతాయి, రండి. అబ్బా, మగపిల్లలు నాకు ఈరోజు మాత్రం నిజంగా చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఈ మధ్యకాలంలో ప్రతిరోజు అమ్మాయిలే ముందుకు వస్తున్నారు. ఈ స్టడీ ప్లస్లో అబ్బాయిలు ముందుకు వస్తున్నారు. వీళ్ళకి 5Pలో నాకు రైట్ క్లోజ్ చేసి చెప్పాలా, చూడకుండా చెప్పాలా. 5 Ps చూడకుండా చెప్తావా? రైట్, నువ్వు చెప్తావా? మీ ముగ్గురు చెప్తారు. నువ్వు చెప్పలేకుండా వెళ్ళిపో. రైట్. పిన్ టు పిన్ లర్నింగ్. ఓకే. సెల్ఫ్ ప్రిపరేషన్. పి అంటున్నాను, పీతో పి అక్షరంతో ఏముండాలా? ట్రై చేయి, నీకు అర్థమవుతుంది. బాగా చెప్పావు. అసలు వీడు స్టేజ్ మీదకి రావడమే గెలుపు అంతే. పిన్ టు పిన్ లర్నింగ్, పవర్ ఆఫ్ మైండ్, సెల్ఫ్ ప్రిపరేషన్. పి అక్షరంతో స్టార్ట్ అవుద్ది. నేను పీతో చెప్పాను 5 పాయింట్స్. ప్రిపరేషన్. రైట్, వెరీ గుడ్. నువ్వురా. పిన్ టు పిన్ లర్న్, పవర్ ఆఫ్ మైండ్, ప్రిపరేషన్. ఇంకా 2 చెప్పాను. ప్రెజెంటేషన్ అండ్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ. కొట్టండి, చప్పట్లు కొట్టండి. నేను మీకు ముందుగానే చెప్పాను, ఈ ప్రజెంటేషను ఈ స్టడీ ప్లస్ అద్భుతంగా రన్ చేస్తున్న మన డొమినిక్ సార్ ద్వారా వీళ్ళకి ఇప్పిస్తున్నాను. ఏ స్కూల్ నువ్వు మిగిలిన స్కూల్ వాళ్ళు ముందుకు రాలేకపోయి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ ఇద్దాం అనుకున్నాను. ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు కదా. సురేష్ బాబు సార్ 4 పుస్తకాలు రాశాడు. ఇది అద్భుతమైన పుస్తకం. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కంటెంట్తో ఉన్న పుస్తకం. మీరు రాలేకపోయారు, మిస్ అయిపోయారు. మొత్తం చూడండి. అదే నేను చెప్పేది, అవకాశం. అందుకనే మీకు స్టార్టింగ్ చెప్పాను. ఫస్ట్ స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. సార్ డొమినిక్ సార్ మీరు ముందుకు రండి. సార్ రమేష్ బాబు సార్ మీరు ముందుకు రండి సార్, వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాం. మన రవణేష్ సార్ మీరు ముందుకు రండి. నళిని మేడం జస్ట్ ముందుకు రండి. మన పిల్లల్ని నిజంగా ఫస్ట్ సక్సెస్ ఏంటంటే వీళ్ళు చెప్పినా చెప్పకున్నా ఇద్దామనుకున్నా, ముందుకు వస్తే ఇద్దామనుకున్నా. సార్ అయితే 50 మంది వచ్చింటే 50 మంది కూడా రెడీ చేశాను. అదృష్టం మిస్ అయింది, మీరే, తప్పు నాది కాదు. సార్ యూ కెన్ డూ సార్. మేడం గారు చప్పట్లు కొడదాం. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఎవ్వరు ముందు పిలిచినా కూడా అవకాశానికి సిద్ధపడాలి. ఈరోజు వాళ్ళు ఈజీగా అవకాశం మంచి చెప్పిన థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక లాస్ట్ ఒక ఎన్ఎల్పి టెక్నిక్తో క్లోజ్ చేస్తున్నాను. ఒక ఫోటో చూడమ్మా రౌండ్ సార్. రైట్. ఇక లాస్ట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఫాలో అప్ చేస్తే మీ బ్రెయిన్లో షార్ప్ అవుద్ది. చేద్దామా? రెడీనా? ఇలా పిడికలు బిగించండి. నేను కరెక్ట్ చెప్తే మీరు ఇలా ఊపాలా, తప్పు చెప్తే ఊపకూడదు. రైట్? ఐ లవ్ ఇండియా, ఐఎమ్ ఇండియన్, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ మై ఫాదర్, ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై చీఫ్ మినిస్టర్, ఐఎమ్ ఏ వేస్ట్ బాయ్. సగం మంది ఎత్తారా సన్యాసులరా. నేను ఏం చెప్తున్నానో మీరు వినట్లా. మళ్ళా ఐఎమ్ ఏ క్రేజీ బాయ్, ఐ లవ్ ఇండియా, ఐఎమ్ ఏ లేజీ బాయ్. మళ్ళా ఎత్తుతున్నారు ఏంద్రా మీరు? లేజీ బాయ్ అంటే ఎత్తుద్దురా నాయన, పరువు తీస్తున్నారు మీరు. రైట్, మళ్ళా ఐ లవ్ ఇండియా, ఐఎమ్ ఏ గుడ్ స్టూడెంట్, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ మై ఫాదర్, ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై బ్రదర్, ఐ లవ్ మై టీచర్స్, ఐ లవ్ మై టీచర్స్. సూపర్. ఇప్పుడు నచ్చారు మీకు. అది చెప్పే కొద్దీ మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది.
రైట్, ఒక న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అని చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను. తర్వాత మనకు రమేష్ బాబు సార్ ఉన్నాడు. రైట్, అందరూ బాగా స్టిఫ్గా కూర్చోండి, మాట్లాడొద్దు. ఈసారి 2026 స్టడీ ప్లస్ కానీ ఉంటే హిప్నటిజం చేస్తాను మధ్యాహ్నం టైంలో, ఎందుకంటే టైం అయిపోయింది. హిప్నటిజం చేస్తే మనిషిలో ఇంత శక్తి ఉందా అనేది అర్థమవుద్ది. ఇప్పుడు టైం లేదు, అందుకని చేద్దాము. రైట్, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. మర్యాద రామన్న సినిమాలో సునీల్ లాగా దొంగ చూపు చూడొద్దు. వెనక మీ సార్ ఉన్నాడు, మిమ్మల్ని కంట్లో పొడుస్తాడు. రైట్, ఇప్పుడు నచ్చారు మీరు నాకు. కళ్ళు మూయండి అన్నప్పుడు మీ ఇన్స్ట్రక్షన్ చేయాలి. రైట్, వెరీ గుడ్. అలా కళ్ళు మూసుకున్న తర్వాత మీ లైఫ్లో మీరు సాధించిన ఒక్క విజయాన్ని ఊహించండి. మీ లైఫ్లో మీరు సాధించిన ఒక్క విజయం ఊహించండి. సైన్స్లో మంచి మార్క్స్ వచ్చింటాయి, మ్యాథ్స్లో మంచి మార్క్స్ వచ్చింటాయి, తిరుమల కొండకి మెట్ల మీద ఎక్కింటారు. ఇలా మీకు సాధించిన ఒక విజయాన్ని ఊహించండి. ఎక్కడ, ఎప్పుడు, ఎలా అక్కడప్పుడు అలాగే ఊహించండి. ఎక్కడ, ఎప్పుడు, ఎలా అక్కడప్పుడు అలాగే చూడండి. కంటితో చూడండి, చెవితో వినండి, బాడీతో ఫీల్ అవ్వండి. ఆ రోజు మీరు పొందిన అనుభూతి, ఆ రోజు మీరు పొందిన లక్ష్యం, ఆ రోజు మీరు పొందిన ప్లానింగ్, ఆ రోజు మీరు పొందిన గెలుపు, అదే ధైర్యం, అదే నమ్మకం, అదే ఆనందం ఈరోజు స్టడీ ప్లస్ నుంచి మీ నరాల్లో ఫైర్ అవుతున్నాయి, మీ మైండ్లో ఫైర్ అవుతుంది. ఆ రోజు మీరు సాధించిన నమ్మకం, ధైర్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ఈ సెకండ్ నుంచి పొందేటట్టుగా మీ కుడి చేతి పిడికల్ని బిగించండి. టైట్ యువర్ రైట్ హ్యాండ్ ఫిస్ట్. మీ కుడి చేతి పిడికల్ని బిగించండి. అదే ధైర్యం, అదే నమ్మకం, అదే ఆనందం, అదే ఆత్మవిశ్వాసం, అదే గెలుపు మీరు రాయబోతున్న ఎగ్జామ్లో మీ నరాలు, మీ ఆలోచన, మీ కండరాలు, మీ మనసు, మీ వ్యవస్థ, మీ నాడీ మండలం మీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఊహించండి. కుడి చేతి పిడికల్ని బిగించినప్పుడు మీ నరాల్లో చేంజ్ అవుతుంది. అదే ధైర్యం, అదే నమ్మకం, అదే ఆనందం, అదే ఎబిలిటీ, అదే సంకల్పం ఈ రోజు నుంచి మీరు రాయబోతున్న పరీక్ష ఎగ్జామ్ వరకు అదే ధైర్యం మీతో నింపబడుతున్నట్టుగా మీరు ఊహిస్తున్నారు. నౌ ఫ్రీ యువర్ ఫిస్ట్. పిడికలు ఫ్రీ చేయండి, కళ్ళు తెరవడానికి ప్రయత్నించండి. ఇస్ దర్ ఎనీ డౌట్? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేవు అంటే ఏ అన్నీ అర్థమైన ఉండాలా, బి అర్థం కాకుండా ఆయన ఉండాలా, ఏనా బీనా? నిజంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు బతికిచ్చారు. అదే బి అని అంటే మళ్ళా ఏడ గంట సేపు చెప్పాలా? ఈ మధ్య ఒక మధ్యలో సినిమాల్లో కానీ ఫన్నీస్ ఉంటాయి. సార్ మీ క్లాస్ బాగుంది సార్, చక్కగా ఉంది సార్ అని ఒక ఆయన్ని పిలుచుకొచ్చారు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? బాబు ఒకరోజు ఏమైందో తెలుసా అన్నాడట. మాకు తెలుస్తారు అన్నాడట. తెలిస్తే మీకేంద్ర చెప్పేదని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన్ని పిలుచుకొచ్చారు. సార్ మీరు రండి సార్, ఓ రోజు ఏమైందో తెలుసా అన్నాడంట. తెలియదు సార్ అనంట. తెలియని దద్దమ్మలకి మీకేంది చెప్పేది అన్నాడంట. ఇతన్ని ఎట్టో ఒకట దెబ్బ కొడదాము అనుకున్నారట. మళ్ళా పిలిపించారట సార్ని. ఆడపిల్లలు తెలుసని, మగపిల్లలు తెలియదని చెప్దాం. ఓకే, ఒకసారి ఏమైందో తెలుసా? తెలుసు తెలియదు, తెలుసు తెలియదు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పిన దీనికోసం నన్ను ఎందుకు పిలిపించేది? మీరు ఆ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి. దీనికోసం మీకు స్టడీ ప్లస్ అవసరమా? కానీ స్టడీ ప్లస్ లాంటి ప్రోగ్రామ్స్ మీ ఆలోచన దృక్పథాన్ని, మీ యొక్క థాట్స్ని, మీ గోల్స్ని ముందుకు తీసుకెళ్తాయని ఆశిస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన డొమినిక్ సార్కి, రమేష్ బాబు సార్కి, అదేవిధంగా నిర్వాహకులకు, మిత్రులందరికీ తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ సురేష్ బాబు. గుడ్. ఎలా ఉంది క్లాసు? ఏనా బీనా? వెరీ గుడ్. ఓకే, మీకు ఈ సార్ని గురించి కొంతే తెలుసు. ఇప్పటి వరకు ఎగ్జామ్ సంబంధించినటువంటి టెక్నిక్స్తో మీ మనసుని తేలికపరిచినటువంటి సార్ పేరు సురేష్ బాబు గారు. ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, మేనేజ్మెంట్ ట్రైనర్ మరియు క్లినికల్ హిప్నోథెరపిస్ట్. మనకు నెల్లూరులో కిమ్స్, బుల్లియన్ హాస్పిటల్, అపోలో, ఇంకా శివంపూర్ లాంటి హాస్పిటల్ ఉన్నాయి. ఇవన్నీ శరీరాన్ని రిపేర్ చేస్తాయి, శరీరాన్ని. కానీ వన్ అండ్ ఓన్లీ స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా ఎంతోమంది మానసికంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించి వాళ్ళకి ఇలాంటి టెక్నిక్స్ ఎన్నో చెప్పి కొత్త జీవితాలని అనుభవించినటువంటి మన సురేష్ బాబు గారు ఇంకొకసారి చప్పట్లతో హోరెత్తించండి మీరు. మానసిక శాస్త్రంలో పిహెచ్డీతో పాటు 8 PhDలు తీసుకున్నట్టు అత్యంత అనుభవజ్ఞులు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో
తొలి ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. పోలీసు, జైళ్ల శాఖ, విద్యాశాఖ వంటి అనేక ప్రభుత్వ విభాగాలకు ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. గత 10 ఏళ్లలో లక్షలాది మంది విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ శిక్షణ ద్వారా ఎన్నో కార్యక్రమాల్ని మార్గదర్శనం చేశారు. తన విశిష్ట సేవలకు గాను రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక అవార్డులు పొందిన ప్రేరణాత్మక వ్యక్తిత్వం అయింది. ఆయన మనకు నెల్లూరులో ఉండడం మనకు అదృష్టం. ఇలాంటి సేవలను ఉపయోగించడం ఆశిస్తూ ఇంకొకసారి సురేష్ బాబు గారిని అభినందించు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. షాల్వా కింద కప్పాను కదా మార్నింగ్, ఇందాక రాలేదు కదా సార్. సార్ 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 రమేష్ సార్ మార్నింగ్ రాలేదు సార్. Yes.